సంబంధించి సోషియాలజీ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ సార్. ఏకో ఫెమినిజం. ఏకో ఫెమినిజం అంటే ఏమిటని కావాలి సార్. ఏకో ఫెమినిజం. ఏకో ఫెమినిజం అంటే ఏమిటి కావాలి సార్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది, మనకి అడగడానికి అవకాశం ఉన్న అంశం సార్. ఏకో ఫెమినిజం అంటే ఏమిటి అనేది కావాలి. ఏమి సార్ ఏకో ఫెమినిజం అంటే? అనగా ఉమెన్స్ తీసుకున్న మహిళలు పర్యావరణ సంబంధించిన అంశాలపైన, పర్యావరణానికి సంబంధించిన అంశాలు అంటే పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల్లో మహిళల యొక్క పాత్రను విస్తృతి చేయడానికి ఉపయోగించే పదాన్ని ఏమని పిలుస్తామంటే ఏకో ఫెమినిజం అంటాం సార్. ఎన్విరాన్మెంటల్ సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ సంబంధించి మూమెంట్స్ ఉన్నాయి. ఉద్యమాల్లో మహిళల యొక్క పాత్రను మనకు ఇంపార్టెంట్ చేయడానికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని ఏమని తెలుసు అంటే ఫెమినిజం అని సంబోధిస్తాం. మళ్ళీ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫెమినిజం అనే పదాన్ని ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు, ఏ దేశానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఈ పదాన్ని ఉపయోగించడం జరిగిందనే కావాలి సార్. ప్రపంచంలో తొలిసారిగా ఈ పదాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరని కావాలి సార్. పాంక్రోయూస్ డి ఇబోన్ అనే వ్యక్తి సార్. ఫెమినిజం అనే పదాన్ని ప్రపంచములో తొలిసారిగా ఉపయోగించిన వారు ఎవరంటే పాంక్రోయిస్ డి ఇబోన్ అనేటువంటి వ్యక్తి సార్. ఇతడు ఏ దేశానికి చెందినవంటే ఒక ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రెంచ్ దేశం లేదా ఫ్రాన్స్ దేశానికి చెందిన వ్యక్తి. ఈ పదాన్ని ఎప్పుడు ఉపయోగించడం జరిగిందంటే తొలిసారిగా 1974లో ఉపయోగించారు సార్. 1974లో ఉపయోగించడం జరిగినది. ఫెమినిజం అనే పదమును ప్రపంచంలో ఫస్ట్ టైం యూజ్ చేసినటువంటి పర్సన్ ఎవరంటే ఫ్రాంకోయిస్ డి ఇబోన్ అనే వ్యక్తి. ఇతడు ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. 1974లో ఉపయోగించడం జరిగినది. అంటే ఫెమినిజం అంటే ఏం చెప్తున్నాము, పర్యావరణానికి సంబంధించి పరిరక్షణ కల్పించినటువంటి ఉద్యమాల్లో మహిళల యొక్క పాత్రను మనకు విస్తృతి చేయడానికి ఉపయోగించే పదము ఫెమినిజం అని సంబోధిస్తున్నాం. మళ్ళీ భారతదేశంలో ఇప్పుడు చెప్పే బిట్టు మోస్ట్ భారతదేశంలో ఫస్ట్ ఫెమినిస్ట్ గా ఎవరిని పిలవడం జరుగుతుంది. భారతదేశంలో తొలి ఫెమినిస్టు, ఇండియాలో ఫస్ట్ ఫెమినిస్టు, భారతదేశంలో తొలి ఫెమినిస్ట్గా ఎవరిని పిలుస్తామంటే వందనా శివను పిలుస్తాం సార్. భారతదేశంలో తొలి ఫెమినిస్టు అని పర్యావరణ ఉద్యమకారిని వంటి ఎవరిని వందనా శివను పిలుస్తాం. ఈమె ఏ ఉద్యమాలకు నాయకత్వం వహించడం జరిగింది భారతదేశంలో? ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ కల్పించడానికి ఈ మహిళ ఏ ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది అనేది మనకు కావాలి సార్. ఈమె పాల్గొన్న ఉద్యమాలు ప్రధానంగా 2 ఉద్యమాలు తీసుకోవచ్చు. ఒకటి తీసుకుంటే చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది సార్? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గడ్వాల్ కొండల్. ఎక్కడ సార్? గడ్వాల్ కొండల్లో. ఏ ప్రాంతంలో సార్ ఇది రాష్ట్రం? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది సార్. రెండవ తీసుకుంటే బిష్నోయ్ ఉద్యమం ఏ రాష్ట్రంలో సార్? బిష్నోయ్ ఉద్యమం వచ్చేసి రాజస్థాన్. ఎక్కడ సార్? రాజస్థాన్ రాష్ట్రంలో. ఈ ఉద్యమాల్లో ఈమె కీలక పాత్ర వహించడం జరిగింది. చిప్కో అంటే ఏమని అర్థం వస్తుందంటే, చిప్కో అనగా మీనింగ్ ఏమొస్తుందంటే, చిప్కో అంటే అనగా చెట్లను హత్తుకోవడం అంటే ఏమిటి? ఇక్కడ స్థానికంగా ఈ ప్రాంతాల్లో ట్రైబల్స్ నివసిస్తున్నారు. ట్రైబల్స్ ప్రాంతాల్లో నాన్ ట్రైబల్స్ అంటే గిరిజనేతలు అనే వాళ్ళు వచ్చి ఈ యొక్క చెట్లను నరికివేయకుండా అడ్డుకోవడానికి తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఇక్కడ పిలవడం జరుగుతుంది సార్. చిప్కో మూవ్మెంట్ తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా తీసుకుంటే ఈ మహిళ యొక్క అందుకున్న అవార్డ్స్ ఏమొస్తాయంటే, వందనా శివ అందుకున్న అవార్డ్స్ తీసుకున్నప్పుడు ప్రధానంగా తీసుకుంటే మనకు రైట్ లైవ్లీహుడ్ అవార్డు,
లైవ్లీహుడ్ అవార్డును పొందడం జరిగింది. లైవ్లీహుడ్ అవార్డు 1993లో పొందడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే సిడ్నీ శాంతి బహుమతి ఏ సంవత్సరంలో పొందడం జరిగిందంటే 2010లో పొందడం జరిగింది సార్. వందనా శివ అందుకున్నది అవార్డ్స్ ఏమిటంటే 2 ప్రధానంగా తీసుకుంటాం. రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ 1993లో పొందింది. అదేవిధంగా సిడ్నీ శాంతి అవార్డును 2010లో పొందడం జరిగింది సార్. 2010లో పొందడం జరిగింది. ఎవరు సార్? వందనా శివ నుండి మహిళ తీసుకోవచ్చు. అదేవిధంగా ఈమె రచించిన పుస్తకము స్టేయింగ్ అలైవ్ ఉమెన్ ఎకలాలజీ అండ్ డెవలప్మెంట్. స్టేయింగ్ అలైవ్ ఎకలాలజీ ఉమెన్ అండ్ డెవలప్మెంట్ రిటన్ బై వందనా శివ గారు రచించినటువంటి పుస్తకము స్టేయింగ్ అలైవ్ ఉమెన్ ఎకలాలజీ అండ్ డెవలప్మెంట్. స్టేయింగ్ అలైవ్ ఉమెన్ అండ్ ఎకలాలజీ డెవలప్మెంట్ రిటన్ బై ఎవరంటే వందనా శివ సార్. వందనా శివ రచించడం జరిగినది. థ్యాంక్ యూ సార్. అది సపరేట్ డేటా. నెక్స్ట్ వన్ సార్. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనము ఒకసారి మన కలాం ఐఏఎస్ అకాడమీ గురించి ఒక అంశం చూద్దాం సార్. ఇక్కడ కలాం ఐఏఎస్ అకాడమీ ఎక్కడ సార్? ఇది తీసుకుంటే రాజమండ్రి టౌన్ సార్. ఇక్కడ రాజమండ్రి తీసుకుంటున్నాం, లేదా రాజమహేంద్రవరం తీసుకోవచ్చు. ఈ యొక్క కలాం ఐఏఎస్ అకాడమీ వాళ్ళు మనకు అందిస్తున్నటువంటి యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకున్నప్పుడు ఇక్కడ ప్రధానంగా సార్ విత్ ఇంటర్ అండ్ డిగ్రీతోనే మనకు ఒక లైఫ్ ఆపర్చునిటీ ఇక్కడ కల్పిస్తున్నారు. ఈ యొక్క సంస్థ తరపున మనకు అందించినటువంటి కోర్సెస్ ఏమున్నాయంటే, కోర్సెస్ తీసుకున్నప్పుడు ఇంటర్ డిగ్రీ విత్ కలిపి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు మనకు ఎక్కడి నుంచే మనకు ట్రైనింగ్ను కల్పించడం జరిగింది. వాస్తవంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు ప్రిపేర్ అవుతామో, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత, ఆఫ్టర్ డిగ్రీ కంప్లీట్ తర్వాత మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి అంటే అది సివిల్ సర్వీసెస్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, మరియు అదేవిధంగా అదర్ ఆర్ఆర్బి, బ్యాంకింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గురించి మనము చదవడం జరుగుతుంది, అక్కడ ప్రిపేర్ అవుతాము. కానీ అలా కాకుండా విత్ ఇంటర్మీడియట్తో కలుపుకొని, డిగ్రీతో కలుపుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారాన్ని మనకు ఇక్కడ ప్రిపరేషన్ చేసి మనని బయటికి పంపించడం జరుగుతుంది ఈ సంస్థ ద్వారా. తీసుకుంటే ఇంటర్మీడియట్ ప్లస్ డిగ్రీతో పాటు మనకి ఇక్కడ ఏమిస్తున్నారు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి కోర్స్ అనగా ఎగ్జామ్లు తీసుకుంటే సివిల్ సర్వీసెస్ కోర్సెస్ ఇక్కడే అందిస్తున్నారు. అదేవిధంగా గ్రూప్స్ ఇక్కడే మనకు అందించడం జరుగుతుంది. అనగా గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, 4 సంబంధించి. నెక్స్ట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బ్యాంకింగ్ ఎగ్జామ్ సంబంధించి బ్యాంకింగ్, అదేవిధంగా తీసుకుంటే ఆర్ఆర్బి ఎగ్జామ్ సంబంధించి ఇక్కడి నుంచే మనకు ప్రిపరేషన్ చేయడం జరుగుతుంది సార్. ఎందుకు చెప్తున్నాను సార్ అంటే, ఈ అవకాశం ఒకనాడు మన రాష్ట్రాల్లో ఎక్కడ తెలుగు రాష్ట్రాల్లో లేదు. నేడు చాలా మందికి అవకాశాలు మనకు అందుబాటులో లభించడం జరుగుతుంది. నాకు తెలిసి ఈ అవకాశాలు పెద్ద సిటీస్లో మాత్రమే వస్తున్నాయి. అనగా మేజర్ సిటీస్ ఏమిటి, వాస్తవంగా మన హైదరాబాద్ నగరం, వైజాగ్ నగరం, రాజమండ్రి, గుంటూరు, విజయవాడ,
కర్నూలు ఈ యొక్క ప్రాంతాల మాత్రమే మనకి అవకాశం ఉంది, మిగిలిన ప్రాంతాల్లో లేదు. అలాంటి ఆపర్చునిటీ మనకు రాజమండ్రిలో కలాం ఐఎస్ అకాడమీ వాళ్ళు మనకు అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మనకు ఈరోజు జాబ్ లేకుంటే భవిష్యత్తు మార్కెట్లో ఎక్కడ చలామణి కావు. అది కూడా ఇంటర్మీడియట్లోనే మన జాబ్ పొందినటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపే జాబ్ పొందినటువంటి స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ తీసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.